5 టీ20ల సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండవ టీ20లో న్యూజిలాండ్ జట్టు 209 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. కానీ ఇక భారత జట్టు మాత్రం అద్భుతంగా రాణించింది. ఇక న్యూజిలాండ్ జట్టును చిత్తుగా ఓడించింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఊచకోతతో ఒక్కసారిగా బ్యాటింగ్‌లో మన ఆటగాళ్లు విజృంభించడంతో 209 పరుగుల భారీ లక్ష్యం సైతం ఇక చిన్న ఒక జుజుబీలాగా అయిపోయిందనమాట. అయితే ఈ వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా టీమిండియా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండవ టీ20లో సమిష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టి కరిపించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగిపోయాడు. అయితే ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఇషాన్ కిషన్ అయితే 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులతో ఊచకోత కోసి భారత్‌కు ఏకపక్ష విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ న్యూజిలాండ్ చేసిందనమాట. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. నిజానికి ఇది చాలా భారీ లక్ష్యం. అయితే కెప్టెన్ మిచెల్ శాంటన్ 27 బంతుల్లో 47 పరుగులు చేయగా, రచిన్ రవీంద్ర 44 పరుగులుగా టాప్ స్కోరర్స్‌గా నిలిచారు. అయితే భారత బౌలర్లలో కుల్దీప్ 2 వికెట్స్ తీయగా, హార్దిక్, హర్షిత్, వరుణ్, శివం వీళ్ళందరూ కూడా తలా ఒక వికెట్ తీశారనమాట. అయితే ఇక అనంతరం భారత్ 15.2 ఓవర్‌ల్లోనే 3 వికెట్లకు 209 పరుగులు చేసి 28 బంతులు మిగిలి ఉండంగానే విజయాన్ని చక్కగా కైవసం చేసుకుంది. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ విఫలమైనప్పటికీ కూడా ఇషాన్ కిషన్, సూర్య, శివం దుబే విధ్వంసకర బ్యాటింగ్ ఆడారు. ఎలాగా అంటే ఇక వరుస పెట్టి 4లు, 6లతో ఇరగదీసేశారనే చెప్పొచ్చు. న్యూజిలాండ్ బౌలర్‌లో మ్యాట్ హెన్రీ, జాకోబ్ డఫీ, ఇష్ సోదీ తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఇక ఈ 5 టీ20 సిరీస్‌ల ఈ 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 2 ఆల్రెడీ భారత్ గెలిచేసింది. ఇంకొక్క మ్యాచ్ భారత్ గెలిస్తే ఇక ఈ సిరీస్ మనదే. ఇక మూడవ టీ20 ఆదివారం గౌహతి వేదికగా జరగబోతోందనమాట. ఇక 209 పరుగుల భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్లు సంజు శాంసన్ 6 పరుగులే చేయగా, అభిషేక్ శర్మ డకౌట్‌గా వెనువెంటనే పెవిలియన్‌కు చేరారు. భారీ సిక్సర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన సంజు ఇక మ్యాట్ హెన్రీ తొలి ఓవర్‌లోనే అవుట్ చేయగా, మరుసటి ఓవర్ తొలి బంతికే అభిషేక్ కూడా డకౌట్‌గా వెనుతిరిగాడు. అయితే ఇక దాంతో 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజ్‌లోకి వచ్చిన ఇషాన్, సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకున్నారు. జాక్ ఫోక్స్ వేసిన మూడో ఓవర్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అతని వైఫల్యం టీమిండియా పైన ఒత్తిడి తగ్గించింది. ఈ ఓవర్ తొలి బంతి వేసే క్రమంలో ఫోక్స్ చేతి నాన్ స్ట్రైకర్ స్టంప్స్‌ను తాకింది. దాంతో ఎంపైర్ నో బాల్ ఇచ్చాడు. అయితే ఇక ఈ నో బాల్‌ను ఇషాన్ కిషన్ బౌండరీకి తరలించాడు. నో బాల్‌తో లభించిన ఫ్రీ హిట్‌ను అడ్డుకోవాలనే ప్రయత్నంలో జాక్ ఫోక్స్ వరుసగా 2 వైడ్లు వేసేశాడు. అయితే మరుసటి బంతిని ఇషాన్ మరో బౌండరీ కొట్టాడు. ఒక లీగల్ డెలివరీకి 11 పరుగులు వచ్చినట్లయిందనమాట. అయితే ఇదే ఓవర్‌లో మరొక బౌండరీతో పాటు 6 బాదిన ఇషాన్ ఒక ఓవర్‌లో 24 పరుగులు పిండుకున్నాడు. దాంతో మొమెంటం మొత్తం మారిపోయింది. అదే జోరును ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ బౌలర్ల పైన విరుచుకుపడుతూనే కొనసాగించాడు. ఇక మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో వరుసగా 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది 21 పరుగులు రాబట్టుకున్నాడు. అనంతరం మరింత ధాటుగా ఆడిన అతన్ని ఇష్ సోదీ క్యాచౌట్‌గా పెవిలియన్‌కు చేర్చినా కూడా మూడో వికెట్‌కు నమోదైన 122 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినప్పటికీ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిపోయిన సూర్య అతన్ని హగ్ చేసుకుని మరీ సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఇషాన్ అవుట్ అయిన వెంటనే సూర్యుడు తన ఊచకోత మొదలుపెట్టాడు. శివం దుబేతో కలిసి కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తనకే సాధ్యమై 360 పరుగుల బ్యాటింగ్‌తో బంతిని మైదానం నలుమూలలా తరలించాడు. ఈ క్రమంలో అతను 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 468 రోజుల వెయిటింగ్‌కు తెరదించాడు. గత 24 ఇన్నింగ్స్‌లో సూర్యకు ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోరు మూయించాడు. శివం దుబే కూడా 28 బంతులు మిగిలి ఉండంగానే టీమిండియా విజయాన్ని కైవసం చేసేలాగా బ్యాట్‌తో దుమ్ము రేపాడు.